అంతే కదా. ప్రభుత్వాన్ని నష్టపరిచేదే కదా కుంభకోణం అంటే. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడితే కుంభకోణం ఎట్టవుతుంది? అంతకుముందు ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంత ఆదాయం వచ్చింది? అప్పుడు ఒకవేళ కనుక 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి జగన్ వచ్చాక అది 1,00,000 కోట్లే వచ్చింది అనుకోండి, కుంభకోణం ఖచ్చితంగా. కానీ వీళ్ళు లెక్క ఏం చెప్తున్నారు? జగన్ టైంలో 95,000 99,000 కోట్లు. 99,000. మరి అంత వచ్చినప్పుడు అది లాభం అవుతుందా నష్టం అవుతుందా? లాభం తెస్తే కుంభకోణం అవుతుందా, నష్టం తెస్తే కుంభకోణం అవుతుందా? కాబట్టి ఏం చెప్పాలి అందులో? అంటే సాధారణంగా ఈ మధ్యన ప్రతిదానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి లెక్కలేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు కూడా అదే కదా చేశారు. మనం ఎంత ఖర్చు పెట్టాం, ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత అని మొత్తం మేనిఫెస్టో చెప్తారు, ఏ హామీలు ఇస్తారనుకుంటే ఆ లెక్కలే చూపించారు వీళ్ళు ఎలక్షన్ వచ్చే వరకు కూడా. అంత కరెక్ట్ గా ఉన్నారు కదా. ఇది కూడా ప్రభుత్వం నిర్వహించింది కదా మొత్తం ఈ లెక్కర అంతా కూడా. లెక్క ఉండే ఉంటది కదా, అసలు ఇందులో ఏమైంది అనేది తీసి బయట పెట్టుకుంటే ఎంత హడావుడి ఉంటది కదా. ఎందుకు కేసు పెట్టిన రోజు జగన్ మీద కేసు పెడితే అప్పుడు తెస్తాడు బయటికి. ఈలోపు ఏముంటది? అంటే అంతా ట్రాన్స్పరెన్సీ పాలనే కదా జరిగింది. ఎందుకు ఇంకా కాగితాలు ఉన్నాయి అతని దగ్గర. ప్రతిదీ అతను మాట్లాడే ప్రతి మాటకి పేపర్ తీస్తాడు. పేపర్ లేకుండా ఏ మొక్క మాట్లాడు అతను. వాళ్ళకి చిరాకు అది ఒక రకంగా. వీళ్ళు వేగ్గా మాట్లాడేస్తారని నోటికొచ్చిన ఆరోపణ చేసేస్తారు. అంతే. అతను ప్రతి దానికి పక్కా పేపర్ లేకుండా మాట్లాడు. ఆ పేపర్లు సేకరించలేక తలబట్టుకుంటారు పాపం వాళ్ళ స్టాఫ్ అంతా కూడా. అతను ప్రెస్ మీట్ పెట్టాలని 3 రోజులు వీళ్ళు ప్రిపరేషన్ చేయాలి ఇవన్నీ.